డొనాల్డ్ ట్రంప్ జాతి విద్వేషం పీక్కి చేరుకుంటుంది. ప్రధానంగా భారతీయులపై జాత్యహంకారం విషాన్ని కక్కుతున్నాడు. అమెరికన్ కంపెనీల్లో భారతీయులను లేకుండా చేయాలని మాగా టీం పట్టుబడుతుంది. మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికాలో భారతీయులు తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ మాగా ఆరోపిస్తుంది. నిజానికి గందరగోళం స్టార్ట్. ట్రంప్ మొదట్లో మాగా డిమాండ్ను పట్టించుకోలేదు. కానీ ఇటీవల ట్రంప్ తీరు మారిపోయింది. ఇప్పుడు భారతీయులను అమెరికా నుంచి వెళ్లగొట్టేందుకు ట్రంప్ భారీ ప్లాన్ వేశాడు. ఇప్పటికే అమెరికాలో ఉన్న వాళ్లను తరిమేసేందుకు H-1B వీసాల రెన్యువల్ని నిలిపివేశాడు. కొత్తగా అమెరికా వచ్చే వారిని రాకుండా భారీగా ఫీజు పెంచేశాడు. భారతీయులపై ట్రంప్ వ్యూహం ఏంటి? ఎందుకు విచిత్రమైన నిర్ణయాలను ట్రంప్ తీసుకుంటున్నాడు? లెట్స్ వాచ్. అమెరికాలో ఉద్యోగాలు కొల్లగొడుతుంది ఎవరు? అమెరికా ఎకనామీపై ఇండియన్స్ ప్రభావం ఏంటి? భారతీయులపై ట్రంప్ టార్గెట్కు కారణమేంటి? గందరగోళం సృష్టించడం. ఈ ప్రపంచంలో డొనాల్డ్ ట్రంప్ని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. అమెరికాకు విదేశీ నిపుణులు అవసరమని అధ్యక్షుడే స్వయంగా సెలవిస్తాడు. అదే సమయంలో విదేశీ నిపుణులను వేధిస్తున్నాడు. ట్రంప్ తీరుతో వేలాది మంది H-1B వీసా దరఖాస్తుదారులు ఇప్పుడు అనిశ్చితిలో చిక్కుకున్నారు. ప్రత్యేకించి ఇందులో ఇండియన్లని అమెరికా అధ్యక్షుడు టార్గెట్ చేస్తున్నాడు. వీసా దరఖాస్తుదారుల ఇంటర్వ్యూలు ఆలస్యమవుతున్నాయి. ప్రయాణాలు అర్ధంతరంగా ఆగిపోతున్నాయి. వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారమే రేగుతోంది. భారతీయులను అవమానించేందుకే ట్రంప్ ఇలా చేస్తున్నాడంటూ పలువురు ఆరోపిస్తున్నారు. అసలు H-1B వీసాలపై ట్రంప్ తీరేంటి? అసలెందుకు ట్రంప్ విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు? H-1B అనేది వర్క్ వీసా. AI, టెక్, మెడికల్ నిపుణుల కోసం ప్రత్యేకంగా అమెరికా ఇచ్చే వీసానే H-1B. అయితే 70% వీసాలను భారతీయులే సొంతం చేసుకుంటున్నారు. H-1B వీసా కాల పరిమితి ప్రాథమికంగా 3 ఏళ్లుంటుంది. సో దీని గడువు ముగిసేలోపు దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే ప్రస్తుత సంక్షోభానికి అసలు కారణం. అమెరికా నుంచి H-1B వీసాను రెన్యువల్ చేయకపోతే గత్యంతరం లేక స్వదేశానికి రావాల్సి ఉంటుంది. H-1B వీసా రెన్యువల్ కోసం ఇంటర్వ్యూకి హాజరవ్వాలి. వీసాపై ముద్ర వేయించుకోవాల్సిందే. సాధారణంగా H-1B వీసాల రెన్యువల్ ప్రక్రియ డిసెంబర్లో జరుగుతుంది. డిసెంబర్ అంటే అమెరికాలో హాలిడే సీజన్. అందుకే చాలా మంది వర్కర్లు తమ H-1B వీసాలను ఈ సమయంలో రెన్యువల్ చేసుకునేందుకు ఇష్టపడతారు. కానీ ఇక్కడో సమస్య ఉంది. ఇప్పుడు H-1B వీసా రెన్యువల్ ని ట్రంప్ మరింత కఠినతరం చేశాడు. డిసెంబర్లో నిర్వహించాల్సిన వేలాది వీసా రెన్యువల్ ఇంటర్వ్యూలు ఇప్పుడు వాయిదా పడ్డాయి. అది కూడా నెలల తర్వాత ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని ట్రంప్ యంత్రాంగం చెబుతోంది. ఇంటర్వ్యూకి వెళ్లాల్సిన అభ్యర్థులకు చివరి నిమిషంలో ఈమెయిల్ వస్తుంది. డిసెంబర్ 15న నిర్వహించాల్సిన ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేశారు. డిసెంబర్ 19న నిర్వహించాల్సిన ఇంటర్వ్యూలు మే నెలకు వాయిదా పడ్డాయి. ఈ సంక్షోభానికి అసలు కారణమేంటి? అందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెచ్చిన కొత్త రూలే కారణం. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకారం H-1B వీసా దరఖాస్తుదారులు వారి డిపెండెంట్లకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు తనిఖీ చేయనున్నారు. అందుకు దరఖాస్తుదారులంతా తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీలను పబ్లిక్ గా మార్చాలని స్టేట్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఇదే ట్రంప్ తీసుకొచ్చిన కొత్త రూల్. సో మీకు H-1B వీసా కావాలంటే మీ సోషల్ మీడియా ఖాతాలు పబ్లిక్ గా ఉండాలి. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టిక్టాక్ వంటి ఖాతాల్లో అన్ని విషయాలు పబ్లిక్ గా ఉండాలి. మీ సోషల్ మీడియా ఖాతాలను స్టేట్ డిపార్ట్మెంట్ పరిశీలించిన తర్వాతే మీకు H-1B వీసాలు మంజూరవుతాయి. అసలు H-1B వీసాలకు సోషల్ మీడియాకు సంబంధం ఏంటి? ఎందుకు అమెరికా ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ప్రతి వీసా మంజూరు ఒక జాతీయ భద్రతా నిర్ణయమేనని అమెరికా విదేశాంగ శాఖ చెబుతోంది. వీసాలతో అమెరికాలో ప్రవేశించాలనుకునే వ్యక్తులు అమెరికన్లకు, దేశ జాతీయ ప్రయోజనాలకు హాని తలపెట్టకుండా ఉండేలా యునైటెడ్ స్టేట్స్ అప్రమత్తంగా ఉండడానికే ఇలా చేస్తున్నారట. వాస్తవంగా చెప్పాలంటే H-1B వీసాదారులను అవమానించడమే ఇది. అమెరికాకు హాని తలపెట్టడం అనే విషయం పక్కన పెట్టండి. అగ్రదేశానికి వెళ్తున్న భారతీయులు అమెరికాను సుసంపన్నం చేశారు. ఒకసారి తాజా అధ్యయనాన్ని చూడండి.
అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారతీయుల ప్రభావం ఎలా ఉంటుందో ఈ అధ్యయనం వెల్లడిస్తుంది. అమెరికా వలస వెళ్లిన ప్రతి భారతీయుడు గత 30 ఏళ్లలో ఆ దేశం చేసిన అప్పులో $16 లక్షల తీర్చారు. భారతీయులు పెద్ద ఎత్తున అమెరికాలో పన్నులు చెల్లిస్తున్నారు. అమెరికాలో సామాజిక సేవల్లో పాలు పంచుకుంటున్నారు. భారతీయులు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతీయులే ఆదర్శ పౌరులుగా నిలుస్తున్నారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచిన భారతీయులను అమెరికా గౌరవించాల్సింది. కానీ అగ్రదేశం మాత్రం జాతీయ భద్రతా పేరుతో భారతీయులను అవమానిస్తుంది. అసలు ప్రశ్న ఏమిటంటే, ట్రంప్ తీసుకున్న ఈ విధానాలకు కారణమేంటి? H-1B వీసాలను నియంత్రించేందుకు అమెరికా ఎందుకు ప్రయత్నిస్తుంది? దీనికి డబ్బు ఒక కారణం. ఇప్పుడు H-1B వీసా దరఖాస్తు ఫీజు $1,00,000. అయితే వర్క్ వీసాల కోసం ట్రంప్ కొత్త ఆప్షన్ తీసుకొచ్చాడు. ఈ కొత్త ఆప్షన్ పేరు ట్రంప్ గోల్డ్ కార్డ్. ఒక్కో గోల్డ్ కార్డు విలువ $10 లక్షలు. కంపెనీలు, వీసా దరఖాస్తుదారులు గోల్డ్ కార్డు వైపునకు మొగ్గు చూపేలా అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే వీసా గురించి ప్రయత్నాలు మానేసి గోల్డ్ కార్డు తీసుకోమని ట్రంప్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సో గోల్డ్ కార్డ్ ని ప్రోత్సహిస్తే అమెరికాకు కాసుల వర్షం కురిపిస్తుంది. కానీ ఈ కాసుల కోసమే ట్రంప్ ప్రభుత్వం కక్కుర్తి పడుతుందనుకుంటే పొరబాటే. H-1B వీసాలను ట్రంప్ నియంత్రించడంలో జాతిపరమైన కారణం ఉంది. ఇక్కడ మీరు మార్క్ మిచెల్ గురించి తెలుసుకోవాలి. అమెరికాలో ట్రంప్ కి అనుకూలంగా ఉండే ఓ సర్వే సంస్థకు అధిపతి ఈ మార్క్ మిచెల్. గత వారం మిచెల్ చేసిన ఓ ప్రకటనను చూడండి. భారతీయులను నియమించుకొని పెద్ద పెద్ద కంపెనీలను స్థాపించాలని మిచెల్ పిలుపునిచ్చాడు. నేను జీవితంలో ఇంతకంటే ఎక్కువగా ఇంకేమీ కోరుకోనంటూ మిచెల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అమెరికా కంపెనీల్లో భారతీయులు లేకుండా చేయాలన్నదే అతడి లక్ష్యమని స్పష్టంగా తెలుస్తోంది. అసలు మిచెల్ ఎందుకు ఇలా కోరుకుంటున్నాడు? భారతీయ H-1B వలసదారులు అమెరికన్ల జాబ్స్ ని కొల్లగొడుతున్నట్టు ఓ పాడ్కాస్ట్ లో మిచెల్ ఆరోపించాడు. అతడి లాజిక్ ఏమిటంటే, భారత్ నిత్యం యువ ఇంజనీర్లను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో అమెరికాలో వృద్ధ, ఖరీదైన ఇంజనీర్లు ఉన్నారు. అందుకే కంపెనీలు భారతీయ యువ ఇంజనీర్లను కోరుకుంటున్నట్టు మిచెల్ వాదిస్తున్నాడు. ఇక్కడ స్వాగతించాల్సిన విషయం ఏమిటంటే, డిమాండ్ సప్లై సూత్రాన్ని మిచెల్ స్పష్టంగా వివరించాడు. అయితే ఇక్కడ భారతీయులేమీ చిన్నపిల్లలు కాదు. మిచెల్ వాదనలు మరీ నవ్విపోయేలా ఉన్నాయి. వాస్తవానికి మిచెల్ వాదించేది నైపుణ్యం, శాలరీ, వయసుకు సంబంధించిన అంశం కానే కాదు. కేవలం స్కిన్ కలర్ గురించి మాత్రమే అతడు ఎత్తి చూపుతున్నాడు. అంటే నల్ల జాతీయులపై అతడికి ఉన్న విద్వేషాన్ని బయటపెడుతున్నాడు. అమెరికన్లే ఆధిపత్యంలో ఉండాలన్న ధోరణిని ప్రదర్శిస్తున్నాడు. నిజానికి ఇది హార్డ్ కోర్ మాగా నుంచే మొదలైంది. H-1B వ్యవస్థను ఎత్తేయాలని ట్రంప్ ని మాగా టీం బలంగా కోరుకుంటుంది. ప్రధానంగా భారతీయ వర్కర్లను తరిమేయాలని వాళ్లు కోరుకుంటున్నారు. ప్రారంభంలో మాగా డిమాండ్లను ట్రంప్ తిరస్కరించాడు. కానీ ఇటీవల ట్రంప్ చేస్తున్న అడుగులు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కొత్త H-1B వీసాపై ట్రంప్ సింగిల్ లైన్లో ఒక మాట చెబుతున్నాడు. అదేమిటంటే, H-1B వీసా అనేది హక్కు కాదని, ప్రత్యేక అనుమతి మాత్రమేనని వెల్లడిస్తున్నాడు. కానీ అసలు నిజమేమిటంటే, H-1B వీసా అనేది హక్కో, ప్రత్యేక అనుమతో మరేదీ కాదు. ఇది కేవలం అమెరికాలో పనిచేయడానికి, ఆ దేశానికి వెళ్లడానికి ఇచ్చే ఒక పత్రం మాత్రమే. ఈ డాక్యుమెంట్తో కూడా కేవలం అమెరికానే ప్రయోజనం పొందుతుంది. తమ ఆర్థిక వ్యవస్థ సంపన్నం కావడానికి భారతీయ వర్కర్లను అమెరికా ఉపయోగించుకుంటుంది. భారతీయుల నైపుణ్యంతో సిలికాన్ వ్యాలీని అమెరికా నిర్మించుకుంది. H-1B వీసా అనేది ఒకవైపు మాత్రమే వెళ్లేందుకు నిర్మించిన వంతెన కాదు. ఇది ఆర్థికపరమైన తర్కంపై ఆధారపడిన లాజిక్. ఈ లాజిక్ ని ఇప్పుడు అమెరికా తొక్కిపెట్టాలని అనుకుంటోంది. ఈ లాజిక్ అమెరికా జాతి వివక్ష పొరల కింద కప్పబడి ఉంది.